ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మన స్తుతుల మీద ఆసీనుడుగున్న దేవుడు, మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఈ 2024 సంవత్సరంలో మీ పట్ల, మీ కుటుంబాల పట్ల, మీ బిడ్డల పట్ల ఒక గొప్ప కార్యము చేయబోతున్న దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చప్పట్లు కొట్టి దేవుని మహింపచ్చుదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం నాయనా. ఈ దినము ప్రత్యేకముగా దేవుడు శ్రేష్టమైన మాటలు, ఉత్తమమైన మాటలు, మేలుకరమైన మాటలు, దీవెనకరమైన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు చేయబోతున్నటువంటి, మాట్లాడబోతున్నటువంటి దేవాది దేవుడు. ఈ దినము దేవుడు ఇచ్చేటటువంటి వర్తమానము, దేవుడు మనకిచ్చేటటువంటి 3 ఆశీర్వాదములు. దేవుడు మనకిచ్చేటటువంటి 3 ఆశీర్వాదాల గురించి దేవుడి దినాన్న మనతో మాట్లాడబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వినాలి, గ్రహించాలి, దాని ప్రకారంగా మనము నడుచుకోవాలి. అది మనకును, మన కుటుంబాలకును మేలుకరము, దీవెనకరము, ఆశీర్వాదకరము. వింటే, దాన్ని గ్రహిస్తే, దాని ప్రకారంగా నడుచుకుంటే అది మనకెంతో గొప్ప మేలు, గొప్ప దీవెన, ఆశీర్వాదము అనుగ్రహింపచేసే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరికి కావాలి 3 ఆశీర్వాదాలు? అందరికీ కావాలి. హల్లెలూయా. అందరు పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవుని మాటలు వినాలి, గ్రహించాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి. లేకుంటే ఏది మన దగ్గరికి రాదనమాట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏదైనా 3 రకాలైనటువంటి ఆశీర్వాదాలు మనకి ఇవ్వబోతున్నాడు దేవుడు. మన అంకరెడ్డిగూడెంలో 3 ఆశీర్వాదాల గురించి మాట్లాడాం. ఇవి ఒక 3 ఆశీర్వాదాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 1 చూడండి, దేవుని వాక్యం నుంచి చూద్దాం. 29వ కీర్తన 11వ వచనం. 29వ కీర్తన 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. మొట్టమొదటి ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమిస్తాడట? బలమునిస్తాడట. ఎవరికి? తన ప్రజలకు. మనం ఎవరు ప్రజలుగా ఉండాలి? దేవుని ప్రజలుగా ఉంటేనే మనకి ఆశీర్వాదం. వారికి ఏమి ఇస్తాడంట? బలం ఇస్తాడట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ బలం అంటే శరీర సంబంధమైనటువంటి బలము కాదు ప్రియులారా. మీరు అనుకోవచ్చు, శరీర సంబంధమైనటువంటి బలం కావాలంటే ఇంకా బిర్యానో లేకుంటే ఏదేదో రకరకాలైనటువంటి తింటూ ఉండాలి. తర్వాత ఇవాళ రేపు కూడా ఆ మెడికల్ స్టాఫ్లో అన్ని రకరకాలైనటువంటి అనేకమైనటువంటి వచ్చేసినాయి శరీర బలం కోసం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు తన ప్రజలకు ఇచ్చేటటువంటిది బలము అలాంటి బలము కాదు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి బలము. ఆ బలము ఎవరిస్తారంటే, ఎవరి దగ్గర పొందుకోవాలంటే ఒకరి దగ్గర ఉంది. ఏమని? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఏమై ఉండాలంట? బలవంతులుగా ఉండాలి. మొట్టమొదటిగా తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ శక్తి, మహాశక్తి, పరాశక్తి, ఇంకెన్నెన్నో ఉన్నాయి. ఈ శక్తులు కాదు. ఇది దేవుని మహాకృపను బట్టి, ఆయన ఇచ్చిన మహాశక్తిని బట్టి మనమందరం కూడా ఆయన యందు మాత్రమే బలవంతులై ఉండాలి. ఆ బలము దేవుడు నీకు ఇస్తాడు. ఆయన బలం ఇస్తాడా? ఇవిడా? ఇచ్చేటటువంటి దేవుడు. ఆయన బిడ్డలుగా ఉంటే, ఆయన జనాంగంగా ఉంటే, ఆయన ప్రజలుగా ఉంటే, ఆయన సొత్తుగా ఉంటే, ఆయన మాట వింటే, ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటే, ఆయనకి ఇష్టలుగా ఉంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన కట్టడలను, ఆయన విధులను గొయ్కుంటే, ఆయన శాసనం ప్రకారంగా మనం నడుచుకుంటే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనమంతరం కూడా బలవంతులుగా ఉంటాం. బలవంతుని చేతిలో
బాణములుగా ఉంటాము. దేవునికి మహిమ కలుగును గాక. అట్టువాడు బాణాలన్నీ ఎక్కడ నింపుకుంటాడు? తన అంబుల పొదలో నింపుకుంటాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను ఒక అంబుల పొదగా నింపుకుంటాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి బలము దేవుడు ఇవ్వడానికి కోరుకుంటున్నటువంటి దేవుడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఒక దగ్గర హబక్కుకులో చూసినట్లయితే 3వ అధ్యాయంలో 19వ వచనంలో ఏముంటుందో, హబక్కుకు 3వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. హబక్కుకు 3వ అధ్యాయము 19వ వచనం. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఏమంటున్నాడు? దేవుడే నాకు బలము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువగు యెహోవాయే నాకు బలము, నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను. దేంతో నడువ చేస్తాడట? దేంతో నడువ చేస్తాడంట? ఆయన బలముతో. మొట్టమొదటిగా ఇచ్చే ఆశీర్వాదము బలము. ఒకవేళ ఇప్పుడు బలహీనులు ఎవరన్నా ఉన్నారనుకోండి, ఇలాంటి అనారోగ్యంతో ఎవరన్నా ఉన్నారనుకోండి, శక్తి లేనటువంటి వారిగా ఉన్నారనుకోండి, ఏం చేస్తాడు? ఆయన బలమనిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రాత్రి వర్తమానం ధ్యానం చేశాం. దావీదు ఏం చేశాడు? సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ సమయంలో శత్రువు అతన్ని చంపేయాలి, కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడు అతనికి మరలా బలాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుగురించే దావీదుకి ఇచ్చిన బలం చూస్తే కనుక మనం వర్ణించలేము ఆయన బలాన్ని. ఏ బలం చేత నింపబడ్డాడు దావీదు? ఇక్కడ చదువుకున్న హబక్కులో ప్రభువగు యెహోవా నాకు బలము. దావీదు ఎక్కడికి వెళ్ళినా కానీ అదే మాట మాట్లాడుతున్నాడు. 3:19 చదివింది. దేవునికి కొంతమందే పొందుకున్నారు. నేను చూస్తున్నా, నేను కాదు ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. చూసారా? ఈ 2024 సంవత్సరంలో 2వ ఆశీర్వాదం సమాధానం. సమాధానం సమాధానం సమాధానము కలిగిన దానివై నీవు వెళ్ళుము. దేవునికి మహిమ కలుగునుగాక. సమాధానము కలిగిన వారిగా మిమ్ములను మీ కుటుంబాలను తన కృపలో దీవించి నడిపించునుగాక. 3వ ఆశీర్వాదం. యెహోవా వానిని ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అసలు ప్రాముఖ్యమైన దానికి వచ్చేసాం. ఒకటేమో బలం ఇచ్చేసాడు, రెండవదేమో సమాధానం ఇచ్చేసాడు, మూడవది ఆశీర్వాదం. ఆశీర్వాదం ఎవరికి కావాలని కోరుకుంటే అందరికీ కావాలి ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరికీ కావాలా వద్దా ఆశీర్వాదం? ఈ మూడు ఆశీర్వాదాలు ఈ 2024 సంవత్సరంలో మీకు ఇస్తున్నటువంటి గిఫ్ట్ దేవుడు. హల్లెలూయా. ఈ గిఫ్ట్ని ఏం చేయాలి? మీరు జాగ్రత్తగా భద్రపరచుకోవాలి సుమా. ఒకవేళ పోగొట్టుకున్నారనుకో, మళ్ళా కన్నీరు కార్చి ఏడ్చి గోలు పెట్టినా కానీ అది మరలా మీకు దొరకదు. ఎవరు చేశారా పని? ఏశావు చేశాడు. తన ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. ఎట్లా పోగొట్టుకున్నాడంటే, ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకొని మరలా ఆశీర్వాదం పొందగోరి ఏడ్చినను, కన్నీరు పెట్టినను, అది తిరిగి అతనికి దొరకలేదు. ఈ సంవత్సరంలో మీకు ఇచ్చే ఈ 3 ఆశీర్వాదాలు, ఈ వర్తమానం విని మీరు జాగ్రత్త పరచుకోకుండా పారేసుకున్నారనుకో, మీ జీవితకాలం అంతా ఎతికినా దొరకవు ఇవి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆశీర్వాదం 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 అన్నిటిలో ఆశీర్వాదమే. మొట్టమొదటిగా దేవుడు ఎవరిని ఆశీర్వదించాడంటే, ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆదికాండం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది చాలము భూమిని నింపుడి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నోవాహు, అతని భార్య,
తన కుమారులు, తన కోడళ్ళు. ఎంతమంది? 8 మందిని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆశీర్వాదం చూసారా? అసలు దేవుడు ఎందుకు వాళ్ళని ఆశీర్వదించాడు అంటారు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకు ఆశీర్వదించాడు వాళ్ళని? ఎందుకు ఆశీర్వదించాడంటే దేవుని మాట విన్నారు వాళ్ళు. దేవుడు చేయమన్నది చేశారు, వద్దన్నది మానేశారు. కూర్చోమంటే కూర్చున్నారు, నిలబడమంటే నిలబడ్డారు. వాడ కట్టమంటే కట్టారు, అరలు చేయమంటే చేశారు, జంతువుల్ని పిలవమంటే పిలిచారు, అందులోని ఉంచారు. మీరు అందరూ వాడలో ఎక్కండి అంటే ఎక్కారు, దిగమంటే దిగారు, వద్దంటే మానేశారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దానికి ఉదాహరణగా ఆయన కట్టడలను, ఆయన వీధులను, ఆయన శాసనములను వారు గైకొనేవారిగా, దాని ప్రకారంగా నడుచుకునేవారిగా ఉన్నారు. కాబట్టి దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించిన తర్వాత తిరిగి ఏమన్నా ఉంటుందా? ఇంకా దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను నమ్ముకున్న తర్వాత, నేను దేవునితో మాట్లాడుతాను. నేను బాప్తిస్మం తీసుకున్న తర్వాత అమ్మగారు నేను ఆయనతో శబ్దం చేసుకున్నా, నువ్వు అబ్రహాములాగా నన్ను ఆశీర్వదిస్తే నా జీవిత కాలమంతా కూడా నీ ఆజ్ఞల్ని కట్టడం విధులు గైకొని నిన్ను చాటుతానయ్యా, నిన్ను ప్రకటిస్తానయ్యా అని చేస్తే, సరే నువ్వు సరిగ్గా ఉంటే నేను తప్పకుండా ఇస్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇచ్చాడా లేదా? దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎంతో ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. ఒక ఆయన అంటాడు పాస్టర్ గారు కోటేశ్వరులు, ఆయన మనతో ఎట్లా ప్రవర్తిస్తారు వాళ్ళు? అబద్ధ బోధలు, అబద్ధ ప్రవర్తలు. చిన్న గుడిసెలో ఒక రూములోకి వెళ్ళి నేను ప్రార్థన పెట్టాలయ్యా అంటే చెమటలు కారినా కానీ నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెడితే తన నోటి నుండి వచ్చే మాట చూసారా? కోటేశ్వరులు. దేనిని బట్టి కోటేశ్వరులు? దేవుడు నోవహును ఆశీర్వదించాడు, అబ్రహామును ఆశీర్వదించాడు. ఆయనలాగా మనం ఆశీర్వదించబడాలంటే ఆయన ఇష్టపడడు. నేను ఆశీర్వదిస్తాను వాళ్ళని. బుద్ధిహీనులారా, బుద్ధిహీనులు మాట్లాడినట్లుగా ఎవరు మాట్లాడకూడదు. జ్ఞానము లేనటువంటి వారిగా మాట్లాడకూడదు. నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తన బట్టి. ఇప్పుడు నోవాహు ఏం చేశాడు? తన క్రియలను బట్టి, తన ప్రవర్తన బట్టి, తన మాటను బట్టి, తన విశ్వాసాన్ని బట్టి తన కుటుంబాన్ని ఆశీర్వదించాడు. అందుగురించే ఆయన సామెతల్లో ఏమన్నాడు? సామెతలు 10:22లో 22:10లో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నువ్వు సరిగా ఉండు, మీరు సరిగా ఉండండి. ఈ 3వ ఆశీర్వాదం మీకు ఎంతమంది పొందుకుంటారు? సరిగా ఉండి. ఏలు పెట్టి మిమ్మల్ని చూపిస్తున్నా, ఇక్కడ పురుషులను చెప్పుస్తున్నా. నేను ఎంతమంది ఆశీర్వాదం పోగొట్టుకుంటా? నిజంగానే నా తండ్రి ఎవరు? ఐశ్వర్యవంతుడు. నేను కోటేశ్వరుణ్ణి. నిజమే. ఏమున్నా లేకపోయినా కానీ నీవు కూడా కోటేశ్వరుడివే. దేవుడు నీలో ఉంటే, నీ గృహంలో ఉంటే కనుక దేవునికి మహిమ కలుగును గాక. కోటేశ్వరులకు ఏమన్నా లోటు ఉంటుందా? కోటేశ్వరులు అయినటువంటి వాడు ఏం చేస్తాడంటే కోట్లు చూసినాక దేవుణ్ణి మర్చిపోతాడు. కానీ నేను మర్చిపోలేదు. నా దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాను. అందుగురించి కొంతమంది అంటారు, ఈడు తిన్నా ఇంటి వాసాలు లెక్క పెడతారంటారు కదా. తిన్నాయన్నీ మర్చిపోతారు, తాగినవన్నీ మర్చిపోతారు. పిల్లారా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏది కూడా వర్తిల్లదు. ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను కాదు మాట్లాడేది, బాధతో కాదు, సంతోషంగా మాట్లాడుతున్నా. నేను ఆశీర్వదించబడిన వాడిని. ఎవరి చేత? దేవుని చేత. నా కుటుంబం ఆశీర్వదించబడింది. యూకేలో నా కుటుంబం, నా బిడ్డలు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. యుఎస్లో సువార్త ప్రకటించబోతున్నారు. ఆయన
దేవునికి మహిమ కలుగున్నాక నేను అతిశయంగా చెప్పుకుంటున్నాను పిల్లారా. మీరు కూడా ఆశీర్వదించబడాలి. మీ బిడ్డలు కూడా ప్రయోజకులు కావాలి, కోటేశ్వర్లు కావాలి, ఉన్నతమైన స్థానంలో ఉండాలి మీరు. అందుగురించి ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏమంటున్నాడు ఆయన? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని నీ ఎడల మీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను నిన్ను. దేవునికి మహిమ. ఆ మాట రద్దవుతుందా? రద్దు చేస్తాడా ఆయన? ఇది 3వ వాగ్దానం. మమ్మల్ని ఎంతోమంది ఏదో చేయాలనుకున్నారు, ఏది చేయలేకపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాతో ఉన్నాడు, మా ముందు వెనక ఆవరించి ఉన్నాడు. బలా నమ్మకమైనటువంటి నా కుమారుడా, నా కుమార్తె, నా కుటుంబమా అని పిలుస్తున్నాడు మమ్మల్ని. మీరు కూడా ఆశీర్వదించబడాలంటే, ఈ 3వ ఆశీర్వాదం పొందాలంటే పురుషులైన స్త్రీలైన ఒకసారి టెస్ట్ పెట్టుకోండి. మీరు దేవుని మాట వినండి, ఆయన ఆజ్ఞలను, ఆ కట్టడలను, ఆయన విధులను గైకొనేవారిగా ఉండండి. అప్పుడు నోవాహును ఆశీర్వదించినట్లుగా మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ 2024 సంవత్సరంలో మీ అందరికీ అట్టి ఆశీర్వాదములు అనుగ్రహింపచేయబడునుగాక. హల్లెలూయా. ఇవే 3 ఆశీర్వాదాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక ఆశీర్వాదం చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగా. ఆదికాండము 14వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఆదికాండం. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడనైన దేవుని వలన దేవునికి మహిమ కలుగునుగా. కాలిలో చెబుదాం, చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఎవరు ఆశీర్వదించింది? ఎవరు ఆశీర్వదించింది? భూమికిని ఆకాశమునకును సృష్టికర్త. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం ఆశీర్వదించబడాలంటే సర్వ సృష్టికర్త అయినటువంటి సర్వాధికారము కలిగినటువంటి దేవాది దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎవరు తీసివేయడానికి ఎవరి తరం కూడా కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుగురించి మనం నమ్మిన దేవుడు, మనం విశ్వాసం ఉంచినటువంటి దేవుడు ఎవరనగా భూమికిని ఆకాశమునకును సృష్టికర్త, సర్వ సృష్టికర్త, సర్వాధికారము కలిగిన దేవుడు ఆయన, ఐశ్వర్యవంతుడు ఆయన, గొప్ప దేవుడు ఆయన, సర్వోన్నతుడైన, సర్వశక్తిమంతుడైన, సర్వభూమికే మహారాజు అయినటువంటి దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవాది దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు? అబ్రామును ఆశీర్వదించాడు. గొప్ప ధనవంతుడు అయిపోయాడు. అదేవిధంగా తన పనివాడైనటువంటి పనివాడు కూడా ఒక దగ్గరికి వెళ్తే, ఇస్సాకు సంబంధం కోసం వెళ్ళి అడిగితే, నా యజమానుడైనటువంటి అబ్రహామును యెహోవా బహుగా అబ్బా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తన ప్రజలను, 3వ ఆశీర్వాదం, తన ప్రజలను ఆశీర్వదించును కాక. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. బహు ఆశీర్వాదం, బహు ఆశీర్వాదం. ఇంకొక దగ్గర చూసొచ్చి చెప్పుకుంటా పోతే ఆశీర్వాదాల గురించి సాయంత్రం వరకు చెప్తానే ఉంటా. ఆశీర్వాదాల గురించి చెప్పమంటారా? సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకెవరిని ఆశీర్వదిస్తారట? 115వ కీర్తన 13వ వచనంలో ఉంటుంది. చిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. చిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారు. ఇక్కడేమంటున్నాడు? యెహోవా తన ప్రజలకు బలమునిచ్చే దేవుడు. యెహోవా
తన ప్రజలకు సమాధానము కలిగి చేసి వారిని ఆశీర్వదించే దేవుడు. ఇక్కడేమంటున్నాడు? పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 14వ వచనంలో ఏముంటది? మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి మీరు అబ్బా, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రాత్రి సియోనులోనట యెరూషలేములో ఒక దీపముగా ఉండటానికి ఎవరిని ఎన్నుకున్నాడు? రాత్రి ఎవరిని ఎన్నుకున్నాడు? దావీదుని ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలీలకంట ఎలుగుగా ఉన్నాడంట, యెరూషలేములోనంట ఒక వెలుగుగా ఉండటానికి దేవునికి మహిమకు దావీదుని ఎన్నుకున్నాడట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం ఆశీర్వదించబడాలంటే చిన్నలైనా పెద్దలైనా ఏమి ఉండాలి? భయభక్తులు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పెద్దవాళ్ళకే భయం లేదు, చిన్నవాళ్ళకి ఏం భయం ఉంటుంది? పెద్దవాళ్ళకి భయం లేకుంటే చిన్నపిల్లలకి ఈ భయం లేకుండా ఉన్నాడు, ఎట్టబడితే అటు తిరుగుతున్నాడు అనుకుందాం. పిల్లలు ఏం చేస్తారు? కొడుకులు లేదంటే కూతుళ్ళు ఏం చేస్తారు? వాడికంటే డబల్ చేస్తారు వీళ్ళు, భయం లేకోకుండా ఇష్టం వచ్చినట్టుగా. ఒకడు అంటున్నాడు, ఫోన్ చేశాడు, అమ్మగారు పక్కనే కూర్చుంది. ఒక కొడుకు తండ్రికి ఫోన్ చేసి అంటున్నాడు, ఎంత ఫోన్ చేసినా లేపట్లేదంట, ఎంత ఫోన్ చేసినా లేపట్లేదంట. శివరాయ గారికి లేపాడంట. లేపితే కొడుకు తండ్రిని అంటున్నాడు, ఏరా ఎన్నిసార్లు ఫోన్ చేస్తే లేపవా? అడు సిగ్గుపడిపోయి ఒక గంటలో వస్తా లేగు ఏమంటున్నాడు? తండ్రిని ఏమంటున్నాడు? ఎరా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేపవా? దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు చెప్తున్నానంటే భయభక్తులు కలిగి ఉండాలి. మనము మన పిల్లలు భయభక్తులు లేకుంటే ఆశీర్వాదాలు రావు. ఎంత ప్రయాసపడినా 24 గంటలు చేతి పనులు చేసుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, లేకుంటే డబుల్ డ్యూటీలు చేసుకోవాలన్నా కానీ, ఎంత సంపాదించినా కానీ ప్రయోజనమో ఉండదు ప్రియులారా. యెహోవా ఆశీర్వాదం కావాలి. యెహోవా దేవుడు నీకు బలాన్ని ఇవ్వాలి, దేవుడు నీకు సమాధానం ఇవ్వాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుచేతనే ప్రియులారా, అట్టి ఆశీర్వాదములు 2024వ సంవత్సరంలో మీ కుటుంబాలన్నిటికీ అనుగ్రహింపచేయబడునుగాక. ఇది 3వ ఆశీర్వాదం. ఆశీర్వదించి ఏం చేస్తాడంట? లాస్ట్లో పాడుకున్నాం. ఏం పాట పాడుకున్నాం? సదాకాలము కాదు, 2వ లైన్లో ఉంటుంది, 2వ చరణంలో ఉంటుంది. ఆశీర్వాదము శాశ్వత జీవము. దేవునికి మహిమ కలుగునుగాక. ఉందా లేదా? చూడండి, 133వ కీర్తన. అమ్మ వాళ్ళని తీ కొద్దిగా, వాళ్ళని తీ, నీ కొద్దిగా తొందరపడగా. 3 చదువుదాం. సియోను కొండల మీదకి దిగివచ్చు, సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును, షెరుమోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎక్కడుంది ఇది? ఆశీర్వాదం ఎక్కడుంది? సియోనులో ఉంది. సియోనులో నుండి దేవుడు మిమ్మలను ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఆశీర్వదించినటువంటి వాళ్ళు ఈ 3 కలిగి ఉంటే కనుక వాళ్ళకి ఏమిస్తాడు? శాశ్వతమైనటువంటి జీవము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుగురించి ఇవన్నీ మనం పొందుకోవాలి ప్రియులారా. ఇవి దేవుని దగ్గర ఉన్నాయి. అందుగురించి ఇంకో దగ్గర అంటాడు, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడంటే, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెయు నీ గొర్రెల మందయు మేకల మందలను దేని చేస్తాడంట? దీవిస్తాడట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆశీర్వాదం అదంతా.
మొట్టమొదటిగా ఏమన్నాడు? బలం మొట్టమొదటిగా ఏమన్నాడు? ప్రేమించి నిన్ను ప్రేమించాడు, ప్రేమించి నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదిస్తాడు, అన్నిటిని కూడా ఆశీర్వదిస్తూనే ఉంటాడు. అది కూడా ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో 1వ వచనంలో 15 వచనాల వరకు ఆశీర్వాదాలన్నీ అన్ని లైన్గా రాసి ఉంటాయి. దానిలో ఇవన్నీ పొందుకోవాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని మాట వినాలి, దేవుని చిత్తానుసారం నడుచుకోవాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి. అప్పుడు ఆశీర్వాదము, శాశ్వత జీవము ఆయన నీకు అనుగ్రహింపచేస్తాడు. 2024 సంవత్సరంలో ఈ 3 ఆశీర్వాదాలు మీకందరికీ అనుగ్రహింపచేయబడునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగినటువంటి మా యేసయ్య, కోట్ల కొలది వందనాలు. ఏదైనా ప్రత్యేకముగా నాయన దేవుడు మాకిచ్చేటటువంటి 3 ఆశీర్వాదాల గురించి మీకు తెలియచేసిన దేవానికి స్తోత్రం. మీరు ఈ ఆశీర్వాదాలు మాకు ఇవ్వడానికి మా మధ్యలో మీరున్నారు నాయన. మొట్టమొదటిగా మాకు బలాన్ని ఇస్తానంటున్నారు, రెండవదిగా సమాధానాన్ని ఇస్తానంటున్నారు, మూడవదిగా ఆశీర్వాదం ఇస్తానంటున్నారు. వీటన్నిటినీ మాకు ఇచ్చి మమ్మల్ని సంతోషింపజేసి ఆనందింపచేసిన ఆయన ఎల్ల వేళలా కృతజ్ఞత కలిగినటువంటి వారిగా, భయం కలిగిన వారిగా, భక్తి కలిగిన వారు అనటానికి నీ మహాకృప నా మీద మామూది ఉంచినందుకు స్తోత్రం. ఈ 2024 సంవత్సరంలో ప్రతి కుమారుడికి, ప్రతి కుమార్తెకి, ప్రతి కుటుంబానికి ఈ ఆశీర్వాదాలన్నీ అనుగ్రహింపచేయబడునుగాక. హల్లెలూయా. అట్టి కృప ప్రతి కుమారుడికి, కుమార్తెకి అనుగ్రహింపచేసి నూరుదంతలుగా వేదంతలుగా దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.